నమస్కారం. శుభోదయం. నా పేరు సాగి. నమస్కారం, నా పేరు బాబు. సో డైరెక్ట్గా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం భయ్య. ఏం టైం వేస్ట్ లేదు. మీరు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాడితే చూసుంటారు, ఒక 2-3 వీడియోస్ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. ప్లస్ మన బార్బెల్ భయ్య కూడా కొత్తగా ఒక వీడియో చేశాడు మొన్ననే. సో అవి చూసిన తర్వాత మాకు అనిపించింది దట్ వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. సో బేసిక్గా శ్రీకాంత్ అయ్యర్ అనే ఒక యాక్టర్, తను రివ్యూ రైటర్స్, పురుగులు, బాత్రూంలో కమోడ్లో దొరికే క్రిములు అని చాలా పెద్దగా చెప్పాడు మాటలు. ఎట్ ద సేమ్ టైం మన స్నేక్ వంశీ గారు, అంటే అనగా నాగవంశీ గారు, ద ప్రొడ్యూసర్ ఆర్ ద ఫేస్ ఆఫ్ సితారా ఎంటర్టైన్మెంట్, has also said that ఈ రివ్యూ రైటర్స్ ఎందుకున్నారు, మిమ్మల్ని ఎవరు అడిగారు యూట్యూబ్లో వీడియోస్ పెట్టమని అని చాలా అందమైన వాక్యాలు చెల్లుతూ పర్మిట్ రూమ్ అనే ఒక పాడ్కాస్ట్లో, మన హృదయ రంజన్ పాడ్కాస్ట్లో చాలా మంచి అందమైన వాక్యాలు చెప్తూ చాలా ముందుకు వెళ్ళారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటే మన దేవరా టైంలో కూడా మన ఎన్టీఆర్ గారు has spoken a couple of words about review writers, not like these both have done, but he ended up saying like, మా పిల్లల సినిమాలు చూస్తే వాళ్ళు ఏ కల్మషము కల్లా కపటం లేకుండా చూస్తారు, మనం ఎందుకు అలా ఉండలేము, నెగిటివిటీ ఎందుకు ఎక్కువ అయిపోతుంది అని చాలా ట్రిప్ అయ్యారనమాట. సో బేసిక్గా మేము ఎవరికి రెస్పాన్స్ ఇవ్వడానికి అయితే రావట్లేదు. వీ జస్ట్ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ వై రివ్యూ రైటర్స్ ఎగ్జిస్ట్ అండ్ వై దిస్ ఇస్ అ ఫీల్డ్ ఆర్ వై ద హోల్, అసలు పాయింట్ ఏంటి, మా పాయింట్ ఏంటి. మేము రివ్యూలు చెప్తాం సినిమాలకి, ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్. దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ లైక్ బార్బెల్ ఉన్నాడు, రగడి ఉన్నాడు, ఆర్ ఎల్స్ దేర్ ఆల్సో ఐ థింక్ పూల చొక్క ఉన్నాడు. దేర్ ఆర్ పీపుల్ హూ గివ్ రివ్యూస్ అండ్ లైక్ యునో కైండ్ ఆఫ్ డూ స్టఫ్ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ. సో స్టార్ట్ చేసే ముందు ఒకటి ఏంటంటే, మా అర్హత ఏంటి అని మీరు కామెంట్స్ చేస్తారు. అంటే ముందు వీడియోలో కూడా ఒక అతను కామెంట్ చేశాడు, మీ అర్హత ఏంటి అంటే. నా అర్హత ఏంటి అంటే, భయ్య నేను మా మమ్మీ దగ్గర నుంచే పుట్టాను, మీరు మీ మమ్మీ దగ్గర నుంచే పుట్టారు, మనం అందరం జనాలమే, మనుషులమే, అదే నా అర్హత. నేను కుక్కను కాదు, పందెని కాదు, ఏది కాదు. బాబు కూడా అంతే. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. ఇంకా అసలు ఆలోచించే అవసరం లేదు. సో ఫస్ట్ and foremost thing that we want to talk about is, why do review writers exist? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంట్రీ తీసుకుంటే, ఒక కంట్రీకి ఆపోజిషన్ పార్టీ ఉంటుంది, ఒక రూలింగ్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ ఎలా గెలిచారో, సేమ్ కమలా హ్యారిస్ విల్ నౌ బికమ్ ది ఆపోజిషన్ పార్టీ అండ్ దే విల్ ట్రై టు లైక్ ఫక్ విత్ దెమ్, దే విల్ ట్రై టు ఫక్ విత్ దెమ్. ఎండ్ ఆఫ్ డే అదే స్టోరీ. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై చేయండి. కొంతమంది సినిమాలు తీస్తారు, కొంతమంది తీసిన సినిమాల గురించి మాట్లాడి వాళ్ళకి నచ్చింది నచ్చనివి చెప్తారు. బట్ వీ హ్యావ్ టు రియలైజ్ వన్ థింగ్, దేర్ ఇస్ కమర్షియల్ ఆర్ లైక్ ఫండమెంటలీ డిఫరెన్స్ ఉంది. రివ్యూ రైటర్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంతమంది రివ్యూ రైటర్స్ జస్ట్ ఫర్ క్లిక్స్ అండ్ లైక్స్ చేస్తారు, కొంతమంది వాళ్ళకి ట్రూగా నచ్చింది ఏంటి, ఇష్టం ఉన్నది అనేది చెప్తారు. అది మీకు తెలియాలి. ఎలా అంటే, ఇప్పుడు ఒక రివ్యూ రైటర్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ ఏమో కొంచెం నాకు నచ్చలేదండి అని చెప్పాడు అనుకో, తను రివ్యూ రైటర్ కాదు, తను జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. అదే ఇప్పుడు ఒక యాక్చువల్ రివ్యూ రైటర్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ బాగాలేదు, ఎందుకు బాగాలేదు, బికాస్ ది యాంగిల్స్ వేర్ టూ టైట్, బికాస్ ద కెమెరా వాస్ టూ మూవింగ్, ఆర్ ఇట్ వాస్ ఫాల్టీ, లేకపోతే కలర్ కాంపోజిషన్ బాగాలేదు, కలర్ గ్రేడింగ్ బాగా చేయలేదు, లిప్సింగ్ బాగాలేదు. ఇలా మాట్లాడే వాళ్ళు who are more technical, who understand the art and craft, are called, in my opinion, review writers. So first and foremost మనం నాగవంశి గారి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ నాగవంశి గారు, చాలా మాట్లాడారు మీరు. ఎనీవేస్ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, 1500 రూపీస్లో అయితే కష్టం భయ్య. ఈ 3 hours కాన్సెప్ట్ 1500 రూపీస్. మీరు వీడియో చూడకపోతే ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, మీరు 4 సినిమాకి వెళ్ళారు, 250 రూపాయలు మొన్న సింగిల్ స్క్రీన్స్లో సినిమా టికెట్, దేవరా టికెట్ 250 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో. మీరు 4 వెళ్ళారు, 1000 రూపాయలు, 500 పెట్టి పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్ కానీ కొంటారు. 1500లో 3 గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ వస్తుంది? ఇంకో ప్లేస్ చెప్పండి నాకు. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, యూఎస్లో కానీ అదే 1500 రూపాయలకి ఇంకా 3 hours మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఇంకో ఎలిమెంట్ చెప్పండి. మరి మీకు 3 hours కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి అన్నీ చేసినప్పుడు మేము ఆ 1500 తీసుకుంటే తప్పేంటి? మేము
చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి సినిమా ఇవాళకి. అది ఎలా ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది? 1500 రూపీస్లో 3 అవర్స్ అమేజింగ్. నేను ఇంకా ఈజీ వే చెప్పనా, 2 ఓల్డ్ మార్క్ రమ్ బాటిల్స్ కొన్నాను అనుకో, 600 1200 రూపీస్లో కథం. నేను బాబు కూర్చున్నామంటే రేపు పొద్దు ఇవాళ రాత్రి కూర్చుంటే రేపు పొద్దున్న వరకు ఎంజాయ్ చేస్తాం మేము. 3 గంటలు ఏంటి దాని అమ్మ, 9, 10, 20, 30 గంటలు కూడా ఎంజాయ్ చేస్తాం మేము. అలా ఉంటుంది మేము. సో ఈ 1500 రూపీస్ కాన్సెప్ట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇట్ ఇస్ స్టూపిడిటీ, నెంబర్ 1. నెంబర్ 2 థింగ్, మీరు అడిగిన క్వశ్చన్, రివ్యూ రేటర్స్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నారు, అసలు మీరు ఎందుకు ఉన్నారు అంటే, ఇప్పుడు నేను OnePlus ఫోన్ కొన్నాను భయ్యా, OnePlus ఫోన్ పాడైంది, గ్రీన్ లైన్ వచ్చింది. నేను ఇప్పుడు OnePlus ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి, భయ్యా నాకు ఇలా అయింది, ఏంటి నాకు కష్టము, డబ్బులు పెట్టాను నేను, ఐ డిడ్ నాట్ గెట్ ది ఇంటెండెడ్ సర్వీస్ దట్ యూ టోల్డ్ యూ విల్ ప్రొవైడ్ టు మీ. అప్పుడు ఏంటి, మేము చాలా కష్టపడ్డాము, మీకు తెలుసా ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తున్నారో దీని మీద, మా కంపెనీలో ఎంతమంది ఉన్నారో, మీరు ఇలా ఫోన్ చేసి అడిగితే ఎలా, మీకు అసలు ఏంటి ధైర్యం ఏంటి, ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే మరి మీకు గుద్దల మండదా? సేమ్ ఎగ్జాక్ట్ థింగ్. నేను టికెట్ డబ్బులు పెట్టి కొని వెళ్తున్నాను, నాకు సినిమా నచ్చితే నచ్చింది, లేదంటే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు, ఇవి నా రీజన్స్. వీఆర్ మోర్ టెక్నికల్, వీ ట్రై టు గివ్ మోర్ న్యూఆన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూస్. వేరే వాళ్ళు ఇవ్వరో, దట్ ఈస్ అప్ టు దెమ్, దట్స్ దేర్ ప్రెరోగేటివ్. ఎనీవేస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. లెట్స్ ఆస్క్ బాబ్. బాబ్, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఓకే, అయితే రివ్యూ రైటర్స్ ఐ మీన్ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఒక రేంజ్లో పెరిగిన ఒక ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. లైక్ యూట్యూబ్లో రివ్యూ రైటర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఒకరిద్దరితో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 10-15 మంది, చాలా మంది ఉన్నారు. అందులో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా రివ్యూ రైటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమా లేదా అనేది మాట్లాడుకుంటే అవసరమే, బట్ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ రివ్యూ రైటర్స్ బట్ చూసే పబ్లిక్ కూడా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా కానీ ఏ సిచ్యువేషన్లోనైనా 2 సైడ్ల నుంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు మనకి రివ్యూ రైటర్స్ ఒక మూవీ చూసి వాడు ఆనెస్ట్గా ఇవ్వాలనుకొని ఇవ్వాలి, అట్లనే పబ్లిక్ చూసేటోడు కూడా డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ ఆల్సో ఏ రివ్యూ అయినా. ఎందుకంటే వీఆర్ ఆల్ డిఫరెంట్ పీపుల్. నాకు నచ్చే మూవీ నీకు నచ్చవచ్చు, నేను నచ్చకపోవచ్చు, వాడు నచ్చింది నాకు నచ్చుతుంది, నాకు నచ్చింది వాడు నచ్చదు. సో ఒక రివ్యూ అనేది యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద రివ్యూయర్ ఇస్ ట్రైంగ్ టు టెల్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే రివ్యూయర్స్ ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా ప్రపంచంలో బికాస్ ఫర్ దాట్ వాట్ ఎవర్ లైక్స్ కోసం అని, వ్యూస్ కోసం అని కానీ మాట్లాడే విధానం అనేది ఒకటి ఉంటుంది. నీకు రివ్యూలో నేను వచ్చేసి మూవీ చాలా బాగుంది సార్, ఇట్లా ఉన్నా, మూవీ చాలా బాగుంది, ఇట్లా చెప్తే ఒకలా ఉంటుంది, అట్లా చెప్తే ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు నేను మంచి పాయింట్నే అట్లా చెప్తున్నా, చెడ్డ పాయింట్ ఉంటుంది, చెడ్డ పాయింట్ని కూడా ఇట్లా చెప్తున్నారు. సో ఓవర్ ఎగ్జాగరేట్ చేసి అట్లా చేయడం వల్ల క్లిక్ బైట్ ఏదో చేయడం వల్ల చాలా రాంగ్గా పోర్ట్రే అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందులోనూ కొంతమంది రివ్యూర్స్ ఉన్నారు. నేను ఓకే టు బి ఆనెస్ట్ నేను ఎక్కువ చూడను కాబట్టి యూట్యూబ్ వీడియోలో నాకు ఎక్కువ మంది తెలియదు, బట్ నేను ఎప్పుడైతే చూస్తానో అందులో నాకు 2-3 నచ్చుతారు. లైక్ బ్యాలెన్స్ చేసి చెప్తారు, పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ కూడా చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మూవీలో ఇప్పుడు 4 పాజిటివ్స్ ఉన్నాయి, ఒక 2 నెగిటివ్స్ ఉన్నా కూడా ఆ 4 పాజిటివ్స్ చెప్పి ఆ 2 నెగిటివ్స్ చెప్తే బాగుంటుంది. కానీ ఈ 2 నెగిటివ్స్ని పట్టుకొని దాన్ని ఎగ్జాగరేట్ చేసేసి తిట్టేసి 4 బూతులు కలిపేసి వాళ్ళ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ వాట్ ఎవర్ అక్కడ నుంచి ఆ పుల్ కోసం తిట్టేసి నానా మాటలు చేసి ఇట్లా చేస్తారు. ఈ కొంతమంది వల్ల ఎవరైతే మంచిగా రివ్యూ చేస్తున్నారో అందరూ బిస్కెట్ అవుతున్నారు. అది అక్కడ ఇక్కడ జరుగుతుంది అది. సో ఆ డిఫరెన్సియేషన్ కూడా ఎవరైతే కామెంట్ చేస్తున్నారు, ఇప్పుడు శ్రీకాంత్ అయ్యర్ సార్, ఐ మీన్ గ్రేట్ యాక్టర్, నేను బ్రోచేవారు ఎవరి నుంచి చూస్తున్నాను, ఐ మీన్ అప్పుడే కొత్త వచ్చిన అనుకుంటా, అక్కడ నుంచి హి హస్ బీన్ కమింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఎవ్రీథింగ్. మంచి యాక్టరు. నాగవంశి ఆయన ప్రొడ్యూసరు, ఆయన ఏదేదో మాడుతుంటాడు ఆయన, ఓకే. బట్ ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా కూడా ఇట్లాంటి రివ్యూవర్స్ ఉంటారు, ఇట్లాంటి రివ్యూవర్స్ ఉంటారు. సో మీకు అట్లా అనిపిస్తే రివ్యూవర్స్ వల్ల ఇట్లా మాకు చెడ్డ పేరు వస్తుందంటే ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్, డిఫైన్ దిస్. అరే ఈ రివ్యూవర్స్ బాగా చెప్తారు, వీళ్ళు బాగా చెప్పరు, మేబీ యూనో మీకు అనిపించింది అది చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ జనరలైజింగ్ ద హోల్ రివ్యూయింగ్ కమ్యూనిటీ మొత్తం వాళ్ళందరినీ టార్గెట్ చేసే బదులు మీకు నిజంగా అట్లా అనిపిస్తే పలానాడు బాగా చేయట్లేదు అంటే యూ టెల్. వాడు ఎట్లయితే మన ఒపీనియన్ ఓపెన్గా వచ్చి చెప్తున్నాడు, మీరు అట్లనే ఓపెన్గా బాబు నువ్వు ఈ పలానా మాట ఇట్లా రివ్యూ ఇట్లా చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్తే మేబీ హీ విల్ ఫ్రమ్ నెక్స్ట్ రివ్యూ విల్ చేంజ్ స్టోన్ ఆర్ చేంజ్ వాట్ ఎవర్.
ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అందరినీ అనే కంటే అట్లా చేసుకుంటే ఎడ్యుకేట్ చేసినట్టు కూడా ఉంటుంది పీపుల్ని. సో పీపుల్ విల్ నో హూస్ రివ్యూస్ టు వాచ్ అండ్ ఎట్లాంటి రివ్యూస్ చూడాలి, ఆ రివ్యూని కూడా ఎంతవరకు తీసుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి పబ్లిక్. మరీ మీరు పర్సనల్గా తీసుకొని ఒకవేళ మీ ఫేవరెట్ హీరో మూవీ అయి ఉండొచ్చు, వాడు తిట్టేషన్ అని చెప్పి మీరు పర్సనల్గా తీసుకొని వాడిని తిట్టడం, లేదంటే వాడు పొగడేషన్ అని చెప్పేసి మీరు ఉరుక్కుంటూ పోయి సినిమా చూడడం, అది కాదు. ట్రైలర్ చూడండి, రివ్యూ చూడండి, ఒక మీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే నేను ఈ మూవీ ఎంజాయ్ చేయగలుగుతా అని మీకు అనిపిస్తే వెళ్ళి చూడండి. అసలు అంతా కాదు, అసలు రివ్యూనే చూడకండి, పోయి సినిమా చూడండి. తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే మీరు రివ్యూ ఇవ్వండి. అంతేగాని ఆర్డర్ చేసి వీడియో తీసుకొని పట్టుకొని నేను దగ్గర ఆఫ్ చేసుకునే బదులు ఏది ఎంతవరకు తీసుకొని అంతవరకు తీసుకొని వదిలేస్తే బెటర్. అది కరెక్ట్. టు యాడ్ ఆన్ టు ఇట్, జస్ట్ జనరల్ గా నేనేమనుకుంటానంటే, చాలా మంది మేము రివ్యూస్ ఇచ్చాం, కపుల్ ఆఫ్ వీడియోస్. కల్కి రివ్యూకి అయితే చాలా మంది చాలా మాట్లాడినారు కూడా. బట్ ఎనీవేస్, మేము పేకమేడలు, కల్కి, విచ్ ఎవర్ మూవీస్ దట్ వీ వాచ్డ్, వీ డిడ్ గివ్ రివ్యూస్ అబౌట్ ఇట్. నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్, మీరు రివ్యూ ఎలా ఇస్తారు భయ్య, ఏం ఆలోచిస్తారు, పారామీటర్స్ ఏంటి అని చాలా మంది చాలా సార్లు అడిగారు నన్ను కూడా, ఆర్ వాట్ ఎవర్ బాబుని కూడా, బయట కూడా అడిగారు నన్ను. సో ద పాయింట్ బీయింగ్ హియర్ ఇస్, రాబర్ట్ ఎంగిల్మ్యాన్ అనే ఒక చాలా పెద్ద రివ్యూవర్, హీస్ ఇన్ హాలీవుడ్ లెవెల్, హాలీవుడ్ లో ఒక పెద్ద రివ్యూవర్ అనమాట. తనేం చెప్పాడంటే, ఏ మూవీ దట్ మేక్స్ యూ ఎంపథెటిక్, అంటే మనని లోపల నుంచి కదిలించి మనలో ఉన్న ఫీలింగ్స్ ని వేరే వాళ్ళు, అంటే వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ అదర్ పీపుల్స్ షూస్, నాట్ ఓన్లీ ఇన్ వన్ వే, ఇట్ కెన్ బి ఇన్ ఎనీ వే. ఫన్నీగా కానీ, కామెడీగా కానీ, థ్రిల్లర్గా కానీ, ఎంగేజ్మెంట్, ఎంపతి, ఇవి రెండు బేసిక్ గా మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యారనుకోండి, మూవీ మంచిదే. కాలేదు అంటే మూవీ కాదు. సో హౌ డు వి డిఫైన్ ఇది మంచిది ఇది చెడ్డది అంటే, ఇట్ ఈస్ అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు బోండా మొత్తం తినడం ఇష్టం. అదే మా టీంలో ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా మొత్తం ఇష్టం. అదే ఇప్పుడు ఇంకో అబ్బాయి ఉన్నాడు, మా ఎడిటర్ ఉన్నాడు, తనకు బోండా మొత్తం తినడం ఇష్టం లేదు, ఓన్లీ బయట తినడమే ఇష్టం, లోపల వదిలేస్తాడు. పర్సనల్ చాయిస్, దట్స్ వాట్ ఐ వాంట్ గెట్ అట్. సో టు బి ఆనెస్ట్, నా ఒపీనియన్లో మీరు రివ్యూలు చూడాలంటే చూడండి, చూడకపోతే చూడకపోండి, డజంట్ మ్యాటర్. బట్ సినిమా పక్కాగా చూడండి. వెళ్ళి ఏ సినిమా వచ్చినా కూడా ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది అంటే 100% మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ వెళ్ళి చూస్తారు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆర్ డిస్కషన్ అబౌట్ ఇట్ యాజ్ వెల్. దాని తర్వాత ఇన్ జనరల్ నేను చూసేవాడిని అనమాట రివ్యూస్. ఫిలిం కంపానియన్ హృదయ రంజన్ అని ఒక అతను ఉన్నాడు, మీకు తెలుసుంటే, తన పర్మిట్ రూమ్ అని ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ కూడా నడిపిస్తున్నారు. హీస్ ఎగ్జిటెడ్ ఫిలిం కంపానియన్ సౌత్ హ్యాస్ షట్ డౌన్. సో అక్కడ చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు, అండ్ they used to do good sketches in between reviews anamata, and they used to point out the flaws of Telugu cinema. See, end of day reviewers ante at least na opinion lo manchi reviewers evvariki సినిమాలు చెడదెంగాలని లేదు, సినిమాని ఎలివేట్ చేయాలనే ఉంది. మనకి ఎందుకు ఒకటే ఆస్కార్ ఉంది భయ్య ఇప్పుడు, అది కూడా ఒక పాటకి, నాట్ ఈవెన్ ఫర్ ఎ మూవీ, ఒక పాటకు ఒక ఆస్కార్ ఉంది మన దగ్గర, అంతే, ఇంకేమీ లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ, బట్ యా, పాటకు ఒక ఆస్కార్ ఉంది అంతే. వై డోంట్ వీ హ్యావ్ ఆస్కర్స్ ఫర్ మూవీస్? అది నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఈస్ బికాస్ వీఆర్ మేకింగ్ రోత మూవీస్, సేమ్ ఓల్డ్ లేకి ఫక్ మూవీస్ దట్ ఆర్ సేమ్ రిపిటేటివ్ సైకిల్ ఫార్మాట్, అదే బుల్షిట్ వాడుతున్నాం మనము. ఇంకా మీరు పాస్ట్ 10 గోపిచంద్ మూవీస్ చూస్తే అన్ని ఒకటేలా ఉంటాయి నాకైతే, నా ఉద్దేశంలో. నాట్ టు స్లాండర్ గోపిచంద్, బట్ హీఈస్ డూయింగ్ మూవీస్ లైక్ దట్. నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? నచ్చలేదంటే నచ్చలేదు. ఈ గోపిచంద్ ఇస్ సో ఆనెస్ట్, హీ విల్ సే యా నిజమే భయ్య, కరెక్ట్ చెప్పావు నువ్వు, ఏం చేయాలి, నేను కూడా నాకు డబ్బులు ఇస్తున్నాను, నేను చేస్తున్నా. సో ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ మారాలండి, ఆడియన్స్ మారాలి, జెన్యూన్ గా ఆడియన్స్ మారాలి. అండ్ వీ షుడ్ మేక్ మూవీస్ దట్ cater to a lot of people, that help people understand other people much better. మనం ఎంపతి అనేది క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఐ గెట్ ఇట్, వీ వాంట్ టు వాచ్ కమర్షియల్ ఫక్, అన్న కొట్టాడు, అన్న 20 మందిని ఎగిరేసాడు, అన్న ఇది అది, వాచ్ ఇట్, నో వన్ స్టాపింగ్ యూ బ్రో. ఇఫ్ దట్స్ యువర్ కప్ ఆఫ్ టీ, ఐ మీన్ ఫస్ట్ ఫక్ యూ, అండ్ సెకండ్ ఇస్ గో హెడ్ వాచ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. నేను అలా అని ఇప్పుడు చాలా మంది గుంటూరు కారం బాలేదు 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 అన్నారు. Me and my partner watched Guntur Karam. We actually enjoyed the movie. We actually ended up liking the movie. I felt like it's a good movie, decent movie, manchide. Except for the fact that what every 10 నిమిషాలు విజయవాడ వెళ్ళిపోతుంటాడు or హైదరాబాద్ నుంచి వస్తుంటాడు. Apart from that, I don't think, like, it really matters. బాగుండే మూవీ,
మహేష్ బాబుని చూశాను, బాగుంది మూవీ అనిపించింది, ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్, ట్విట్టర్లో వెళ్ళి వేరే వాళ్ళతో కొట్లాడి వాళ్ళని చంపేసి వీళ్ళని అలాంటివి ఏం చేయను నేను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఎండ్ పాయింట్ ఏంటి అంటే మూవీ చూడండి, నచ్చితే నచ్చింది, లేదంటే లేదు. అర్హతల గురించి కానీ రివ్యూ రైటర్లు పురుగులు మందులు ఇవి అవి క్రీములు అని మాట్లాడే బదులు మనం మంచి సినిమాలు తీస్తే బెటర్, మూవీస్ దట్ పీపుల్ విల్ లైక్. నాగవంశి గారు ఇందాకలే లక్కీ భాస్కర్ అని ఒక మంచి సినిమా తీశారు, విచ్ ఇస్ గ్రేట్, అమేజింగ్. ఇలాంటివే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఆ ప్రొడక్షన్ హౌసే మ్యాడ్ కూడా చేసింది, విచ్ వాజ్ అన్ అమేజింగ్ కామెడీ అండ్ కమర్షియల్ హిట్. ఇలాంటి మూవీస్ చేసిన సినిమాలు మీరు ఇంకా ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇంకా ఎక్కువ మూవీస్ చేస్తే చాలా బాగుంటుంది, హ్యాపీ ఫీల్ అవుతాం అని కోరుకుంటున్నాం మేము, అంతే. దానికి మించి ఏమీ లేదు. ఎవరినైనా బాధ పెడితే పడండి బాధ, ఐ డోంట్ గివ్ 2 fucks. అంతే అండి, ఇంకేం లేదు. నేను చెప్పేది ఏంటంటే అది ఒకటే, బయట వాళ్ళు ఐ మీన్ ఓవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. అండ్ మీరు అంటే నెగిటివిటీని అంత సీరియస్ తీసుకోకండి, పాజిటివిటీని పాజిటివ్గా తీసుకోండి, నెగిటివిటీని కూడా పాజిటివ్గానే తీసుకోండి. అంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ మీరు బయటికి వచ్చేసి రివ్యూవర్స్ని తిట్టే బదులు ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నలుగురు చెత్త రివ్యూస్ ఇస్తున్నారు, నలుగురు మంచిగా ఇస్తున్నారు, ఐ మీన్ క్యాలిక్యులేటెడ్గా కరెక్ట్గా ఇస్తున్నారు. ఈ నలుగురు లైట్ తీసుకోండి, ఈ నలుగురు రివ్యూస్ చూడండి, వీళ్ళ రివ్యూస్ నుంచి ఓకే నా మూవీ నేను ఇంకేం బెటర్ చేయొచ్చు నెక్స్ట్ మూవీలో, అది చూసుకోండి. ఇట్స్ ఐ డోంట్ మీన్ దట్ ఈ రివ్యూస్ పెద్ద తోపులు, వాళ్ళకి తెలిసిన నుంచి వాళ్ళు చెప్పిన నుంచి మీరు నేర్చుకోవాలని కాదు, బట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆడియన్స్. అండ్ ఇప్పుడు ఆయన కూడా ఒక ఆడియన్గా ఒక మూవీ చూసి చెప్తున్నాడు నాకు ఇట్లా అనిపించింది అని. సో ఆ విధంగా చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని అక్కడి వరకు ఆ విధంగా చూడండి. రివ్యూయర్స్ ఏం చేయాలంటే మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా రివ్యూ ఇవ్వండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు నీ దగ్గర 10K 100K వాట్ ఎవర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వు రివ్యూ పెడితే నీకు కొన్ని వ్యూస్ వస్తున్నాయి. సో నేను ఎట్లా చెప్తున్నా, ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా, ఏ విధంగా చెప్తున్నా, మూవీకి నేను చూసిన మూవీ నేను జస్టిఫై చేస్తున్నా లేదా, ఈ 4 అది ఆలోచించుకొని రివ్యూ చేయండి, అప్పుడు అందరికీ మంచిది. ఒట్టేనే వచ్చి ఇప్పుడు నువ్వు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వాడొచ్చి వీడియోలో తిట్టుకుంటా ఏం కాదు పని. దాని బదులు ఆనెస్ట్గా రివ్యూ ఇస్తే ఆ మూవీ ఆనెస్ట్గా నచ్చినట్టు పోయి చూస్తాడు. ఇక్కడ ప్రొడ్యూసర్స్, మూవీ మేకర్స్, హీరోస్ ఎవరైనా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అరే ఓకేరా భయ్, ఒక్కడన్నా గురించి మనకు మూవీ నచ్చింది, మన మూవీ గురించి మంచి మాడుతున్నా అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా గొడవ పడుకుంటూ పోతే ఇది ఎప్పటికి ఇట్లే నడుస్తుంటుంది, అటు ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది, ఎవడు సరిగ్గా ఉండడు, అందరూ వ్యూస్ కోసం వీళ్ళు కొట్లాడుతుంటారు, వాళ్ళ పేరు పోతుందని చెప్పి వాళ్ళు కొట్లాడుతుంటారు. ఫైనల్లీ ఏమవుతుంది తెలుసా, సినిమా చచ్చిపోతుంది, సినిమా పోతుంది, వీళ్ళందరూ కొట్లాడుకుంటారు. సరే మీరు కొట్లాడుకొని సావండి రా భయ్, ఏం కాదు, సినిమాని చంపేస్తున్నారు వీళ్ళు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ దే ఆర్ కిల్లింగ్ మూవీస్, విచ్ ఇస్ ఎసెన్షియల్లీ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్. సో సినిమాల్ని చంపకండి, రివ్యూలు ఇచ్చుకోండి. రివ్యూలు ఇచ్చే వాళ్ళు మీరు రివ్యూలు ఇస్తే సీరియస్ ఇవ్వండి, జోక్ ఇవ్వండి, వాట్ ఎవర్ యువర్ ప్రెరోగేటివ్. ప్రొడ్యూసర్స్ మీ ఇష్టం, మీరు తిట్టాలంటే తిట్టండి, కొట్టాలంటే కొట్టండి, ఏదన్నా చేయండి, డజంట్ మ్యాటర్. బట్ ఎండ్ ఆఫ్ డే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రివ్యూవర్స్ కూడా పార్ట్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు ఏమి ఎక్కడి నుంచి ఎక్కి దిగి రాలేదు. దే ఆర్ ఆల్సో బయింగ్ ఎ మూవీ టికెట్, దే ఆర్ ఆల్సో వాచింగ్. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ టెల్లింగ్ ఇట్ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఎందుకు చెప్తున్నావు నువ్వు, నిన్ను ఎవరు అడిగాడు అంటే, మిమ్మల్ని ఎవరు అడిగారు సినిమాలు తీయమని, ఎవరు అడగలేదు కదా, మీరు తీస్తున్నారు. సేమ్ థింగ్ ఈజ్ ఆల్సో డూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు. అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ ఆల్సో ద విక్టిమ్స్ ఆఫ్ యూట్యూబ్ ఆల్గరిథం. మీరు మా ఆల్గరిథంని పుష్ చేస్తే మేము కొంచెం పుష్ అయ్యి మమ్మల్ని కూడా నాగవంశి తిడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో అందుకైనా ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేస్తే చాలు. తర్వాత మేము కూడా రివ్యూలు స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్.